ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన తానే మిమ్ములను స్థిరపరిచి పూర్ణులుగా చేసి మిమ్ములను బలపరచునుగాక. యుగ యుగములకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ మాటలు పేతురు ఎవరితో చెప్పాడంటే ఆదిమ సంఘము, రోమా చక్రవర్తి ద్వారా శ్రమలు పొందుకున్న తరుణంలో వారిని బలపరచడానికి ప్రత్యేకంగా పేతురు ఈ పత్రికను రాశాడు. మొదటి అధ్యాయంలో పేతురు రాస్తూ అంటున్నాడు, అవసరమును బట్టి నానా విధమైన శోధనలోనూ పరీక్షల్లోనూ ఇప్పుడు మీరు పడుతూ ఉన్నారు. దేవుడే మిమ్మల్ని కొన్ని పరీక్షల ద్వారా ఆయన వెళ్ళటానికి అనుమతిస్తున్నాడు. కారణం ఏంటంటే మీ విశ్వాసాన్ని పరీక్షించాలని, మీ విశ్వాసాన్ని బలపరచాలని, మిమ్మల్ని దేవుని కొరకు యోధులుగా తయారు చేయాలన్నది దేవుని యొక్క దర్శనం, దేవుని చిత్తం. పౌలు కూడా క్రీస్తు శ్రమల్లో కొదువైనది ఏదైనా ఉంటే దీన్ని నా శరీరం ముందు నేను సంపూర్తి చేయాలనుకుంటున్నాను. మనం అనేక శ్రమలు పొందిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, శ్రమలకి నీవు భయపడనవసరం లేదు. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నానని ప్రభు సెలవిస్తా ఉన్నారు. నిన్ను ప్రేమించే దేవుడు శ్రమలో నీకు సహాయం చేయకుండా నిన్ను విడిచిపెట్టేస్తాడా? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. నీవు సహించగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనీయుడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు ఏర్పాటు చేస్తాడు. భక్తులను శోధనలోంచి తప్పించడానికి ప్రభు సమర్థుడు. నీతిమంతులు పాదములు త్రొట్టెలకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తులు చాలామంది దేవుడు శోధనలో తప్పించాడు, కానీ కొన్నిసార్లు దేవుడు శోధనలు అనుమతించాడు. బాప్తిస్మిచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువే అన్నారు. ఆయన ఎలాంటి వాక్యం ప్రకటించాడు, ఎంత రోషము కలిగిన ప్రవక్త అతను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, అరణ్యంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పరిశీలు ఆయన దగ్గరికి వచ్చారు, శాస్త్రులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వాక్యాన్ని వినటానికి సైనికులు వచ్చారు, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు, సామాన్యమైన ప్రజలు వచ్చారు, సైనికులు వచ్చారు. వారందరూ మేమేమి చేయవలెను అని ఆయన అడుగుతా ఉన్నారు. దేవుని ప్రభావం బలంగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాప్తిస్మిచ్చి యోహాను. ప్రభువుకు ముందుగా మార్గమును సరళం చేయటానికి గొప్పవాడై, ప్రభు దృష్టికి గొప్పవాడై సర్వోన్నతుని ప్రవక్త అనబడును అని వాగ్దానం కలిగిన ఈ బాప్తిస్మిచ్చి యోహాను రోషం కలిగిన ప్రవక్తగా మారు మనసు నిమిత్తం బాప్తిజం విషయమై అరణ్యంలో బోధ చేశాడు. అనేక మంది జనం ఆయన వెంబడించారు, గొప్ప పరిచయం చేశాడు. కానీ ఆయన జీవితం చూస్తే చెరసాల్లో వేయబడ్డాడు. ఒక యవనస్తురాలు, ఒక కోర్టు డాన్సర్, అర్ధనగ్నంగా డాన్స్ చేసిన ఒక చిన్న పిల్ల వాళ్ళ అమ్మ చేత ప్రేరేపించబడి యోహాను తలను అడిగితే హేరోదు యోహాను తలను నరికించి వేశాడు. యోహాను జైల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర తన శిష్యులను పంపించాడు. రాబోవాడు నీవేనా, మేము వేరొకరి కొరకు కనిపెట్టవలెనా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? అరణ్యంలో మీరు ఏం చూడటానికి వెళ్ళారు? రొయ్యలను చూడటానికి వెళ్ళారా? మరెందుకు వెళ్ళారు? అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇదిగో అతడు ప్రవక్త, అతనికంటే గొప్పవాడెవరు లేరు. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తిజమిచ్చి యోహాను కంటే గొప్పవాడవుతాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిజమిచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు,
ప్రభు యొక్క రక్షణ మార్గంలోకి వచ్చిన వారు, ప్రభు నామమున బాప్తిస్మం పొందిన వారు, క్రీస్తు శరీరంలోకి వచ్చిన వారు, క్రొత్త జన్మ పొందిన వాళ్ళు, క్రీస్తు ఆత్మను క్రీస్తు మహిమను పొందిన వారు, ఆహా, వీళ్ళ గురించి దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యములో అల్పుడుగా ఉన్నప్పటికీ బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్ప కృప అతనికి ఇవ్వబడుతుంది. ఈరోజు క్రీస్తు ఆత్మ నీలో నివసిస్తున్నాడు. క్రీస్తు ఆత్మ నీ మీద నిలిచి ఉన్నది అని బిడ్డ. శ్రమల ద్వారా వెళ్తున్నావా? కృంగిపోకు. శ్రమానుభవనకు ప్రవక్తలను జ్ఞాపకం చేసుకోండి. యోబు సహనము గురించి మీరు విన్నారు కదా. దేవుడు ఎంతో కనికరము గలవాడిగా యోబు పట్ల ప్రవర్తించాడు. ఒక్కొక్కసారి శ్రమలు వస్తే, అయితే శ్రమల తర్వాత దేవుని పరిపూర్ణ ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కీడు వెంట మేలును దాచించే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినట్లుగా బహుశా నీకు కూడా రెండంతల ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడేమో. ఈ శ్రమ కొంచెము కాలమే. శ్రమలో వెళ్తున్నప్పుడు అది ఆనందం ఇవ్వదు, బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. కానీ ఆ శ్రమ పొందక మునుపు నేను తొలగిపోతుని, కానీ ఇప్పుడు నేను నెమ్మదిగా నడుచుకుందును ప్రభు అంటున్నాడు. మేలాయను ప్రభు నాకు మేలాయను, శ్రమలు మనకు మేలు. ఈ ఆర్థిక ఇబ్బంది మనకు మేలు, ఈ ఒంటరితనం మనకు మేలు, ఈ కన్నీరు నీకు మేలు. నీ జీవితంలో ఉన్న ఏ ముళ్ళైనా అది నీకు మేలు కొరకే దేవుడు ఉంచాడు. అయితే నా కృప నీకు చాలును అని చెప్పినట్లుగా దేవుడు తన కృపను నీకు పరిపూర్ణంగా ఇస్తాడు దేవుని బిడ్డ. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు ఆనాటి ప్రజలను బలపరుస్తున్నాడు. పేతురు అంటున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు. ఆయన సర్వకృపానిదేగు దేవుడు. సకల విధమైన కృపలు ఆయన దగ్గర ఉన్నాయి. నీ జీవితంలో ప్రతి పరిస్థితికి కావలసిన కృపను ఆయన ఇవ్వగలిగిన దేవుడు. సర్వకృపానిదేగు దేవుడు ఆయన. సర్వశక్తి గల దేవుడు ఆయన. సర్వజ్ఞాని ఆయన. అలాగే ఆయన సర్వకృపానిదేగు దేవుడు. సకలాశీర్వాదములకు కారణభూతుడు, చిరంజీవియు, సర్వోన్నతుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన. మహిమ స్వరూపుడు ఆయన. తన నిత్య మహిమకు నిన్ను పిలిచాడంట. ప్రియుడా, దేవుని బిడ్డ, నీవెవరో తెలుసా? నీ ధన్యత ఏంటో తెలుసా? దేవుని మహిమను పొందుకుంటాకి నీవు పిలవబడ్డావు. మొదటి తెస్సలోని రాసిన పత్రిక మరొక చోట పౌలు అంటాడు, ఆది నుండి మనము యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ పొంది ఆయన మహిమను పొందుటకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఉగ్రత పాలవటానికి కాదు, ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు అంటాడు, జగత్ పునాది వేయకబడక మునిపే క్రీస్తులో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను కుమారుని సారూప్యం కలవాటుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తన నిత్య మహిమకు కీర్తి కలుగునట్లుగా, దేవునికి మహిమ వచ్చినట్లుగా నీవు పిలవబడ్డావు. దేవుని మహిమ కొరకు నీవు పిలవబడ్డావు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, నేనుండు చోటున వారు కూడా ఉండులాగున నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచున్నట్లుగా దయచేయండి తండ్రి అని ప్రభు ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప విషయం! క్రీస్తు మహిమను మనం చూడటానికి, క్రీస్తు మహిమలో పాలిభాగస్తులు అవటానికి నీవు పిలవబడ్డావు. పాపం వల్ల వచ్చు జీతం మరణము. అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు, కోల్పోయారు. దేవుని మహిమ సొలొమోను మందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి గొర్రెల కాపలకు ప్రకటిస్తా అన్నారు, ఇదిగో దావీదు పురమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పినప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. The glory of God has returned with the birth of Jesus Christ, the Son of the living God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో పుట్టుకతో మళ్ళా దేవుని మహిమ మన దగ్గరకు వచ్చింది. దేవుని మహిమ నిమిత్తం నీవు పిలబడ్డావు. ఒకరోజు
క్రీస్తు మహిమలోను పాలిభాగస్తుడవుతావు. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు 1:20 మనం యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. మహిమ నిరీక్షణ, మహిమ కొరకు మనం నిరీక్షిస్తున్నాం. దేవుని మహిమను మనం పొందబోతున్నాం. క్రీస్తు మనలో ఉన్నాడు అంటే అదేం తెలియజేస్తుంది అంటే దేవుని మహిమను మనం పొందుకోబోతున్నాం. ఒకరోజు ఆయన మహిమలో పాలిభాగస్తుడు అవుతావు నీవు. బా, ఎంత గొప్ప ధన్యత! దేవుని మహిమ ఈరోజు నీకు అర్థం కాదు. ఎదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. కృతాకాశమును క్రొత్త భూమిని దేవుడు చేసినప్పుడు ఆ క్రొత్తాకాశంలో క్రొత్త భూమిలో అక్కడ సూర్యుని వెలుగు ప్రకాశించదు, గొర్రెపిల్లయే దీపమయుండును. దేవుని మహిమ అక్కడ ప్రకాశించును. దేవుని మహిమనే వెలిగిస్తుంది. అక్కడ సూర్యుని ప్రకాశం ఉండదు, చంద్రుని ప్రకాశం ఉండదు. అక్కడ క్రీస్తు మహిమ, గొర్రెపిల్ల మహిమ, ఆ మహిమలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. కాబట్టి ప్రభు అంటున్నాడు, సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన తర్వాత ఆయన తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవుడు నిన్ను పరిపూర్ణతకు నడిపిస్తున్నాడు. యేసు ప్రభులాగా ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి దేవుని కుమారుని యొక్క ఆ యొక్క అంతస్తులోనికి నిన్ను పెంచటానికి దేవుడు నీకు కొన్ని శ్రమలు అనుమతించాడు. అయితే నిన్ను పూర్ణుడిగా చేస్తున్నాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఒకరోజు ఈ శ్రమలన్నీ దేవుడు నీకు తీసివేస్తాడు. నేను బిడ్డ ధైర్యం తెచ్చుకో. అప్పుడు ప్రభువునందు నీవు అతిశయిస్తావు. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. కాబట్టి క్రీస్తునందు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, పూర్ణులుగా చేస్తాడు. ధైర్యంగా ఉందాం. ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు మనల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.